బ్రేకింగ్ చూస్తున్నా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందన్నారు జగన్. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం. వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉందన్నారు. దళిత యువకుడిని బెదిరించి వంశీపై అక్రమంగా కేసు పెట్టించారని జగన్ విమర్శించారు. వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. వంశీ అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వమై పూర్తి బాధ్యత వహించాలని జగన్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. హరీష్, ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో ఎటకేలకు మాజీ సీఎం జగన్ స్పందించారు. ఇది అక్రమ అరెస్టుగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి హరీష్? వల్లభనేని వంశీ అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎక్స్పోస్ట్ లో సుదీర్ఘంగా విమర్శలు చేశారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. ఇదే విషయం మరోసారి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కారు వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత అన్యాయంగా ఉందంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక టీడీపీ ఒత్తిళ్లకి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వం ఒత్తిడికి సంబంధించి స్వయంగా జడ్జి గారి ముందు దళిత యువకుడికి సంబంధించినటువంటి వాంగ్మూలం ఇచ్చినప్పటికీ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి కుట్రలను బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు తన బండారం మొత్తం బయటపడుతుందనేటువంటి ఉద్దేశంతోనే, తప్పులు బయటపడితే వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి అరెస్టులకి, అక్రమ అరెస్టులకి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం జగన్ తన ఎక్స్పోస్ట్ లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల బెంగళూరుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు అబ్బాయి చౌదరి పైన కేసు పెట్టడం కూడా ఆయన ఖండించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కళ్యాణ మండపం ప్రాంగణంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే భాగవతం పైన వీడియో కూడా విడుదలైంది. ఆ వీడియోలో కూడా పూర్తిగా అసలు వాస్తవాలు ఏంటనేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఏకపక్షంగా అబ్బాయి చౌదరి మీద కేసు పెట్టడం, అందులోనూ 307 హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని ఎక్స్పోజ్ లో జగన్ ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తుంది. అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకి సంఘటన నిదర్శనం కాదా అంటూ కూడా జగన్ క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6, అదేవిధంగా 143 హామీలు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఒక్కదాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో పథకాలను సైతం రద్దు చేసి, అమలు చేసినటువంటి పథకాలను కూడా రద్దు చేసి కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. మీ తప్పులను ప్రజలే డైరీలో రికార్డ్ చేసుకుంటున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తగిన మూల్యం కూడా చెల్లించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.